హాయ్ అండి. ఆనియన్స్ కట్ చేయాలంటే మనకు ఒక్కోసారి బయటికి వెళ్ళినప్పుడు చాకులు అవసరానికి లేనప్పుడు ఈ విధంగా సిజర్‌తో అయినా ఎన్ని ఆనియన్స్ అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. పండిపోయిన టమాటాలు కానీ, లేదంటే పాడైపోయిన టమాటాలు కానీ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా! ఒక్కొక్కసారి బాగా మిగిలి పండిపోయినయి, కుళ్ళిపోతూ ఉంటాయి కదా! అలాంటి టమాటాలు పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం పండిన టమాటాలు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ ఎంత పండితే అంత అంటే అంత ఎంత కుళ్ళిపోతే అంత విలువైందని చెప్పుకోవచ్చండి. సో, ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా టమాటాలు బాగా పండిపోయినటువంటి టమాటాలు అవి కుళ్ళిపోతూ ఉంటాయి కదండీ! అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అవి పడేసే బదులు వేస్ట్ అని ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా కుళ్ళిపోయినటువంటి టమాటాలను శుభ్రంగా వాటర్‌లో ఒక్కసారి క్లీన్ చేసేసి ఈ విధంగా మనం సన్నగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని చిన్న బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ! చిన్న బాటిల్స్ కానీ లేదంటే పెద్దవిదైనా తీసుకొని ఇలా టమాటా ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్‌ని అందులో పోసుకోవాలి. అలానే మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండీ! వేస్ట్ అని పారబోస్తూ ఉంటాము. బియ్యం కడిగిన వాటర్ కూడా ఆ టమాటా ముక్కల బాటిల్‌లో పోసేసి 3, 4 టైమ్స్ బాగా ఊపామనుకోండి టమాటా ముక్కలు అలానే హాట్ వాటర్, బియ్యం కడిగిన వాటర్ 3 కూడా బాగా మిక్సింగ్ అయిపోతాయి. ఒక నైట్ అంతా అలా ఉంచేసి తర్వాత మనం ఈ విధంగా మన గార్డెన్‌లో కొన్ని పూల మొక్కలనైతే పెంచుకుంటూ ఉంటాం కదండీ! ఆ పూల మొక్కల మొదటన కానీ, పైన కానీ స్ప్రే చేశామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. మనకి తెలియని పెస్ట్ కానీ, మీలీ బగ్స్ కానీ ఇలాంటివి వచ్చినా కూడా పైన స్ప్రే చేసినా వీటి ఘాటు స్మెల్‌కి అవి దూరంగా పారిపోతాయి. మొదటన పోసినా కూడా మంచి బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చండి. మనం ఎక్కువగా ఎరువులేమి ఇవ్వలేము కాబట్టి ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా మొక్కలకైతే ఉపయోగించుకోవచ్చు. సరే మరి మీకు ఈ టిప్ అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.